ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బార్ పాలసీతో ఇప్పుడు అనుకోని కష్టాలైతే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా బార్లను నిర్వహించుకోవడానికి గానీ, బార్లను తీసుకోవడానికి గానీ ఎవరు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ తీసుకొచ్చింది. నూతన మద్యం పాలసీ లో బయట వాళ్ళకి షాపులు ఇచ్చింది. ప్రైవేట్ వ్యక్తులకు షాపులు అప్పగించింది. అలాగే మద్యం విషయంలో మద్యం తయారీ కాదు, మద్యం అమ్మకాల్లో కూడా నాణ్యతను పాటించాలనైతే ప్రాతిపదికగా తీసుకుంది. ఇటీవల మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములకు కూడా అనుమతి ఇచ్చింది. సో మద్యం బాబులు బార్లకు రావడం అయితే పూర్తిగా తగ్గిపోయింది. రాష్ట్రంలో ఉన్న 840 బార్లకు సంబంధించి కొత్త బార్ పాలసీని తీసుకొచ్చారు. అలాగే ఫీజులను తగ్గించారు. ఫీజులను తగ్గించడంతో పాటు చాలా పారదర్శకంగా వేలం నిర్వహించాలని, లేకపోతే పాట నిర్వహించాలని, ప్రతి బార్కు సంబంధించి 4 దరఖాస్తులు ఖచ్చితంగా రావాలని అయితే కొత్త బార్ పాలసీలో నిబంధనలు అయితే పెట్టారు. దీనికి సంబంధించి కళ్ళు గీత కార్మికులకు ఒక 10% బార్లను అయితే కేటాయించడం జరిగింది. అయితే ఈ 2 ఏళ్ల కాల పరిమితికి సంబంధించి బార్లను తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. రాష్ట్రం మొత్తం మీద కనీసం 20% బార్లకు కూడా అనుకున్న మేర దరఖాస్తులు పడలేదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది అయితే అధికారులకు అర్థం కాని పరిస్థితి అయితే పూర్తిగా ఉంది. మరోవైపు బార్ యజమానులు కానీ, లేకపోతే వ్యాపారులు కానీ కొత్త బార్ పాలసీకి సంబంధించి కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మద్యం దుకాణాల్లోనూ, అలాగే బార్లలో విక్రయించే మద్యం విషయంలో కానీ ఎక్కువగా మార్జిన్ ఉంది, మాకు చాలా ఎక్కువగా మార్జిన్ ఉంది. ఇప్పటికే బార్లకు ఎవరు రాకపోతే ఇప్పుడు ఈ మార్జిన్ మేము భారీగా కొనుక్కొని బార్లలో అమ్ముకోవడం, వారి నుంచి డబ్బులు తీసుకోవడం, లేకపోతే వ్యాపారంలో లాభపడడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి మాకు అవసరం లేదు అనే ఎక్కువగా వ్యాపారం నుంచి వస్తున్నమాట. మార్జిన్ ఎక్కువ పెంచేశారు. అంటే మద్యం దుకాణాల్లో 100 రూపాయలకు లభించే మద్యం బాటిల్ బార్లకు వెళ్ళేటప్పటికి 110 రూపాయలు, 115 రూపాయలు ఉండే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వమే భారీగా ఈ రుసుమును అయితే పెంచింది. మొత్తం ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళేలా పెంచింది. సో ఇప్పటికే బార్లకు రావట్లేదురా దేవుడా అంటే ఇప్పుడు మరింత ఈ రుసుముల పెంపు తర్వాత మరింత దారుణంగా ఉంటాయి వ్యాపారాలు అని అయితే బార్ల యజమానులు అయితే ముందుకు రావడం లేదు. కొత్త వ్యాపారులు కూడా ఈ బారు వ్యాపారంలో దిగితే మొత్తం లాస్ వస్తుందనే కోణంలో కనీసం దరఖాస్తులు కూడా వేయడం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బార్ల లైసెన్సుల గడువు తేదీని అయితే పెంచినా సరే అంత ఇంపాక్ట్ ఉండదేమో అని అయితే నా ఫీలింగ్. నిబంధనలు మార్చాలి, లేదా నిబంధనలు సవరించకపోతే వ్యాపారులు వచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. ఇది ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతుంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి. వివిధ రకాలైన న్యూస్ను మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.